అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరు చూడండి, ఎలిప్యాడ్కి పెర్మిషన్ అడుగుతారు. మీరు ఏ స్పాట్కి వెళ్తారో ఆ స్పాట్కి 100 మీటర్ల దూరంలో మేము ఎలిప్యాడ్కి పెర్మిషన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి అంటే ఆ 100 మీటర్ల దూరంలో ఎలిప్యాడ్కి ఒప్పుకోరు. మాకు 6 కిలోమీటర్ల దూరంలో కావాలి, అక్కడి నుంచి ర్యాలీగా రావాలి, మనుషుల్ని రఫ్రఫా కోసుకొని రావాలి. ఒక ప్లాన్డ్గా గత 4-5 సంఘటనలు కూడా మనం చూసాం. అందుకే నిన్నను గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక పర్యటనలో 3 వ్యక్తుల్ని చంపినటువంటి పరిస్థితిని చూసి, ఒక దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే అందరూ వెళ్ళి ఏ విధంగా వ్యవహరించారో గత పరిణామాలన్నీ చూసిన తర్వాత పోలీసులు నిన్నిచ్చినటువంటి పెర్మిషన్ 300 మంది కంటే 500 మంది రండి, 30-40 మంది మీ నాయకులందరూ. ఈరోజు ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినా మేము 10-15 మందిమే హెలిప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి దగ్గర గొడవ చేస్తున్నారు మా నాయకులందరూ, కానీ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ అవి. హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది రాకూడదు. 30 మందికి హెలికాప్టర్ దగ్గరికి రమ్మంటే 300-400 మంది వచ్చి ఎంత విధ్వంసం చేశారో మీరు చూశారు. ర్యాలీకి 500 రమ్మంటే ఏ విధంగా వచ్చారో మీరందరూ కూడా చూశారు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. నువ్వేమివ్వాలి సమాజానికి? ఏం మెసేజ్ ఇవ్వాలి? ఈరోజు ఇచ్చిన నువ్వు మెసేజ్ ఏంటి? ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు. ఓకే, అక్కడికి వెళ్ళావు, మా వాళ్ళు 5 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద నీ ర్యాలీకి పెర్మిషన్ ఇచ్చారు. పెర్మిషన్ ఇచ్చారు కాబట్టి వెహికల్ కూడా అలాగ వెళ్ళిపోయింది. అయ్యయ్యో ముందుకెళ్ళిపోయింది వెహికల్, మనం వేసుకున్న ప్లాను దాటిపోయింది. మళ్ళీ వెహికల్ వెనక్కి తీసుకొచ్చి పక్కనున్నటువంటి ఒక సర్వీస్ రోడ్లోకి వెళ్ళి సెట్టింగ్ అంతా, నా కారు కరెక్ట్గా పలానా ప్లేస్కి వస్తుంది, వచ్చేటప్పుడే ఒక కార్యకర్తలు పరుగెడుతున్నారు, ఆయన కాల్లోనే ఆయన కాలు పెట్టుకొని కింద పడి తలకు దెబ్బ తగిలింది. టర్న్ చేశారు. ఏమనుకుంటారు అమాయకులు? పోలీసులు ఏదో లాఠీచార్జి చేశారు, కార్యకర్తలు కొట్టేశారని ఆ వ్యవహారం జరిగింది. డ్యూటీ ఏంటి? అక్కడ మంచి జరిగినా చెడ జరిగినా ఏం జరిగినా ఈ సమాజానికి తెలియచేయాలని వెళ్తారు. అందులో ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ వెళ్తే ఆయన్ని చితకబాదారు. పెట్టాం, సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టాం, ప్రతి ఇంచి మళ్ళీ బోకరించేస్తారు, మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఏదో మేము తప్పు మాట్లాడడం ఉన్న వాస్తవాలను. ముందుకెళ్ళిన కారు వెనక్కి రావడం. వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. 25 ఎకరాలు మ్యాంగో తోట అయితే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోశారు. మామిడికాయలు తొక్కుకొని రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారో మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇలాగే 5 సంవత్సరాలు
ఏపీ 03AA0218, ఏపీ 20U9212, ఏపీ 035532. ఈ 5 ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్ వైపీసీపీ సర్పంచ్, ఈ 5 ట్రాక్టర్లు ఈ శేఖర్ రెడ్డి అనే వైసీపీ సర్పంచ్ ఎక్స్ తీసుకొచ్చి ప్రకాష్ రెడ్డి వైసీపీ సెక్రటరీ తోటలో పెట్టి, ఆ వైసీపీ సెక్రటరీ తోటలో 5 లోడ్లు ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అవి రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు. ఇది ప్లాన్డ్గా రైతులు నేను చాలా దగ్గరలు చూశాను. ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది. వాస్తవాలు చెప్పారు. అయిపోని పెళ్ళికి బాధ్యాలు ఎందుకు వగిస్తున్నావు? ప్రభుత్వం కష్టాలున్నాయి లేవని చెప్పడం లేదు. మాట్లాడితే పక్కన కర్ణాటకలో 16.5 కొనేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం కర్ణాటక జీవో ఇచ్చేసింది, ఆంధ్ర సాధించుకోలేదని తప్పుడు సమాచారం. టీవీ ఉంది, పేపర్ ఉంది, సోషల్ మీడియా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను. ఆ ప్రభుత్వం కేంద్రం వైపు చూసిందో ఏమో కానీ మేము కేంద్రం వైపు చూడలేదు. మేమే ముందు 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేజీకి ఇస్తుంది. 6.5 లక్షల మెట్రిక్ టన్నులు చివరి కాయ వరకు మేము కొంటాం. దీనికి 260 కోట్లు ఖర్చు అవుతుంది. మేమే డైరెక్ట్గా రైతుల అకౌంట్లో ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము నడిపించాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కర్ణాటక లాంటి రాష్ట్రానికి ఇచ్చిన జీవో మనకిస్తే మాకు అయినటువంటి 260 కోట్ల రూపాయలు ఒక 130 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సేవింగ్ వస్తుంది తప్ప దీనివల్ల రైతుకి ఏమి నష్టం లేదు. ఈరోజు కర్ణాటక ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, చేయడం లేదు. ఇదే మామిడి తమిళనాడులో పండింది, కనీసం వాళ్ళు స్పందించలేదు. మనం రైతు కష్టాన్ని చూసి ఇబ్బంది చూసి ఈ కార్యక్రమం మనం చేస్తే దీన్ని రాజకీయ ముసుగులు ఎక్కడికి వెళ్ళినా చూడండి. ఆయన చేసిన మీ కార్యక్రమాలు మీరు రోజు చూపించాలి. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రంలో ఉంచితే ఎంత నష్టం. మీకు ఉదయం నిన్న మా కేసు గారు చెప్పారు. ఇది ఎగ్జాంపుల్. తెల్లవారితో అందరూ మాట్లాడతారు. తెలుగుదేశం వచ్చింది, ఎన్డీఏ వచ్చింది, 6 మాసాలు సంవత్సరం అయింది, సూపర్ 6 అమలు చేయలేదని చెప్తారు. మేము ఎక్కడైనా డబ్బులు తెచ్చి సూపర్ 6 అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు రాకుండా అడ్డు పెడతారు. అంటే ఇది ఒక ప్లాన్డ్గా, ఇది కూడా అంతే. మామిడిది కూడా సేమ్, ఏమీ లేని ఇష్యూని కావాలని చేశారు. ఒక ఎక్స్ఎమ్మెల్యే అసలు ఏమనాలి? ఎప్పుడైనా ఇటువంటి మాటలు విన్నామా? చిత్తూరు జిల్లా పలమనేరు ఎక్స్ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్. మాకు కూడా ఎన్నోసార్లు పెర్మిషన్ లేకపోతే అడ్డు పెట్టారు. నాకు అడ్డు పెట్టి తీసుకెళ్ళి తెలిపారు, నీకు పెర్మిషన్ లేదు అయ్యా, నువ్వు ఆగంటే 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పిని రఫా కోసియండి అని కార్యకర్తలకి రెచ్చగొడితే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది? ఈ సమస్య ఎవరు లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎవరు? అచ్చెన్నాయుడు, సత్యప్రసాద్, మనోహర్ గారు కాదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసింది, లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ. ఒక డిఎస్పిని ఒక 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎమ్మెల్యే నీకు పెర్మిషన్ లేదు ఆగంటే రఫ్ కోసేస్తానంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇది వాస్తవాలు. ఇవన్నీ ప్రజలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు ఇష్టం ఉండదు. చాలాసార్లు చెప్పాను, ఆయన పేరు ఎత్తాలన్న, పార్టీ పేరు ఎత్తాలని. కానీ ప్రజలకి చెప్పకపోతే, ప్రజలకి ఇవన్నీ తెలియకపోతే
ఏం చూపిస్తారు సాక్షిలో, సోషల్ మీడియాలో? 5 లోడ్లు మామిడి పళ్ళు రోడ్డు మీద, సినిమా సెట్టింగ్లో జగన్ కారుళ్ళు మట్టడం. అయ్యయ్యో రైతులు మామిడి పళ్ళు కొనడం లేదు, ప్రభుత్వం మోసం చేసింది అని చెప్తారు. నేను చెప్పింది అబద్ధమా? చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో 99% అయింది. ఈరోజే క్యాబినెట్లో 260 కోట్లు రిలీజ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు, రిలీజ్ చేశారు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో సిస్టమేటిక్గా ఏ రైతు దగ్గర ఎన్ని క్వింటాలు కొన్నాం ఆ రైతుకి డైరెక్ట్గా మేము ఇచ్చిన 4 రూపాయలు రేపటి నుంచి డబ్బులు కూడా పడతాయి. ఇది ప్రజలు శ్రేయస్సు కోరిన ప్రభుత్వం. ఎవడో చెప్పక్కర్లేదు, ఇది బాధ్యత గల ప్రభుత్వం. ఏ సమస్య వచ్చినా, కోకోకి సమస్య వచ్చింది, కేజీకి 50 రూపాయలు పెట్టుకున్నాం. బర్లీ పొగాకు వచ్చింది, మీరందరూ తెలుసు కదా. ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ పాత్రికేయులు కదా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాలకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. చిత్తూరు జిల్లాలో మామిడి ఈరోజు నిన్న పండింది కాదు కదా, కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది కదా. నువ్వు సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 రూపాయలకి కేజీ పడిపోతే కనీసం నువ్వు మాట్లాడావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడికి సహాయం చేసింది ఆనాడు చంద్రబాబు నాయుడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. 2018లో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను చిత్తూరుకి. ఆ రోజు ఇదే పరిస్థితి వస్తే కేజీకి 2.5 ఇచ్చాం. నేను మొన్న విజిట్కి వెళ్తే మాకు మళ్ళీ 2.5 ఇస్తారనుకున్నాం. ఊహించని విధంగా మాకు ఇబ్బంది ఉన్నా 4 రూపాయలు ఇచ్చారంటే ఊహకందని సహాయం చేశారని అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఇది చూడలేక కళ్ళు కుట్టుకొని ప్రభుత్వం మీద నువ్వు అబండాలు వేయడానికి ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ఇప్పుడైనా ఇంటర్ఫీర్ అయ్యావా? ఈరోజు బర్లీ పొగాకు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు పొగాకు రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు. అది కూడా విపరీతంగా 25,000 మిలియన్ కేజీలు పండినటువంటి బర్లీ పొగాకు 25,000 ఉండేది గత సంవత్సరం మిలియన్ కేజీలు. ఒకేసారి 80,000 మిలియన్ కేజీలకు వచ్చింది. ఎంత రెట్లు పెంచారు? దీనివల్ల పరిశ్రమలు కొనలేదు, సమస్య వచ్చింది. రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని 300 కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెడల్ ద్వారా పొగాకు రైతులకు ఆదుకున్నాం. ఏ సమస్య వచ్చినా ఒకరు చెప్పవలసిన అవసరం లేదు, బాధ్యత గల ప్రభుత్వం. అయితే ఈరోజు రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే, ప్రజలు కూడా ప్రశ్నించకపోతే, ప్రజలు కూడా తిరగబడకపోతే చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక డ్రామాలో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోయిన తర్వాత లేనటువంటి సమస్యని ఆయన రాజకీయ పబ్బం గురించి